ఎన్డీఏ విందులో రేవంత్, కేంద్ర మంత్రి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్కు హాజరైన కాంగ్రెస్ సీఎం. తాను ఇంకా టీడీపీలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ మొదటి నుంచి ఎన్డీఏ కూటమి నేతలతో చెట్టపట్టాలు. ఆయన వ్యవహార శైలితో ఇండియా కూటమి నేతలకు షాక్. డీలిమిటేషన్ వివాదం వేళ ఎన్డీఏతో దోస్తానపై విమర్శలు. దాన్ని కవరు చేసుకునేందుకే బాబుపై రాజకీయ వ్యాఖ్యలంట. బరాబరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి విషయంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కావచ్చు, అమిత్ షా కావచ్చు, కేంద్ర మంత్రులతోని కలవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మీరు కలవలేదని చెప్పి, మీకు ఏదో కోపం ఉన్నదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో హైదరాబాద్కు వస్తే మీరు పోయి ఫామ్ హౌస్లో అనుకున్నట్లు ఉన్నది వ్యవహారం. ఖచ్చితంగా ఎస్, అప్పుడు రాజకీయాలు చేస్తారు. మొన్న చూసిండ్రు పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. తెలంగాణకు పెట్టుబడులు రావాలని చెప్పి నిన్న కుమారస్వామిని కలిసిండ్రు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసారు. కలుస్తారు, దాంట్లో తప్పేముంటుంది రా సన్నాసులారా. కలిసి టిఫిన్ చేసినంత మాత్రాన, కలిసి ఛాయ్ తాగినంత మాత్రాన అదేం దేశద్రోహం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికనే ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్రంతో ప్రతి విషయంలో మనకు అవసరం ఉంటుంది. నీలేక పోయి పామోదులో వండుకొని పరిపాలన చేసేటటువంటి ఆస్కారం ఉండదు. ఇటువంటి చిల్లర మల్లర కథనాలేంద్ర బాబు, చిల్లర నా కొడుకులాల. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఇచ్చిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమి ఎంపీలతో ముచ్చటిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ బాధ ఏంది చెప్పరాదువా? మీ బాధ ఏంది? బరాబర్ కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కలవలేదా? నీ అమ్మకి ఇట్లా కలిసి ఛాయ్ తాగితే కూడా తప్ప అంటే ఈ సన్నాసులను ఏమనాలి చెప్పండి? ఒకడు ఛాయ్ అంటాడు, ఒకడు లంచ్ అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేస్తున్నారు అంటారు. ఇంత దిగజారి ఇంత చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తుంటే ఇక మిమ్మల్ని మనుషులనల్లా గాడిదనల్లా. దేశవ్యాప్తంగా అదేమో పెద్ద చర్చనీయాంశం అయిందంట. చర్చనీయాంశం లేదు, బోందా లేదు. పక్క రాష్ట్రము సహచరం ఇంతకుముందు మనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు మర్యాద కేంద్ర మంత్రిని కలవడం, రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక విషయాల మీద మాట్లాడడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. బీజేపీలో కాసుల లొల్లి, మున్సిపల్ ఎన్నికల నిధుల్లో గోల్మాల్, ఇన్ఛార్జీల చేతి